ఈ సమిష్టి క్రియేషన్స్ బ్యానర్ స్థాపించాము. నిర్మాత విజయ్ కుమార్ రాజు గారు చాలా ఉన్నత భావాలు గల వ్యక్తి. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. మా సమిష్టి క్రియేషన్స్ బ్యానర్ నుంచి వచ్చే మొదటి చిత్రం ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్. రక్తపాతాలు తీసే సినిమాలు తీసే ఒక డైరెక్టర్ దానికి ఎలాంటి ఫలితాన్ని అనుభవించాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో హీరో షఫీ గారు. ఆయన ఇందులో శ్యామ్ గోపాల్ వర్మగా నటించారు. ఈ పాత్రని బాగా అవగాహన చేసుకొని ఆయన నటించారు. ఆయన ఎలా నటించారని నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీరే చెప్తే బాగుంటుంది. ఆయనతో పాటు హీరోయిన్గా జోయా ఖాన్, ఇంకా చాలామంది సీనియర్ నటులు నటించారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మంత్ర సినిమాతో బాగా పాపులర్ అయిన ఆనంద్ గారు ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాని బాగా ఎలివేట్ చేస్తుంది. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రాహుల్ శ్రీవాస్తవ్ గారు. ఆయన ఈ సినిమాకి ఇచ్చిన లైటింగ్ స్కీమ్స్ ఆయనకి తప్పకుండా పేరు తెచ్చిపెడుతుంది. ఈ సినిమాకి ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ గారు. ఎడిటర్గా ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. అందుకు నిదర్శనం ఆయన ఎడిట్ చేసిన 100% లవ్, స్వామి రారా, రీసెంట్గా మహేష్ బాబు సినిమా 1 నేనొక్కడినే. ఆయన రాలేకపోయారు, రావచ్చు బహుశా కొద్దిసేపటికి. ఆర్ట్ డైరెక్టర్ పార్థసారథి వర్మ గారు. ఆయన చాలా సీనియర్ ఆర్ట్ డైరెక్టర్. ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు ఆది, ప్రాణం, చక్రం, ఏ ఫిల్మ్ బై అరవింద్, రీసెంట్గా పిల్ల జమీందార్, మేము వయసుకు వచ్చాం. సమిష్టి క్రియేషన్స్లో రాకేష్ గారు దర్శకత్వంలో, రాజు గారి ప్రొడక్షన్లో ఈ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్. ఈ సబ్జెక్ట్ విన్నప్పటి నుంచి ఈ సినిమాకి అలాగైనా ఒక డిఫరెంట్ థీమ్, అంటే యాక్చువల్గా ముందుగా చెప్పినట్టుగా సినిమా అంతా ఒక డిఫరెంట్ థీమ్, ఒక స్టైలిష్గా ఉంటుంది. మేకింగ్ క్వాలిటీస్ అండ్ ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీశారు. సో ఆ ముందుగా సబ్జెక్ట్ చెప్పినట్టుగానే సినిమా ఆ రేంజ్ కన్నా ఇంకా బాగా వచ్చింది ఫైనల్గా అవుట్పుట్ చూసేసరికి. సో దానికి తగ్గట్టుగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం జరిగింది. రీసెంట్గా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, అంత కంప్లీట్ అవుతుంది. సో సినిమా బాగా వచ్చింది. సాంగ్స్ కూడా దీనికి ఒక ప్లస్, అంటే బాగా తీసుకున్నారు, బాగా వచ్చినాయి సాంగ్స్ కూడా. సో ఫైనల్గా త్వరలో మీ ముందుకు రాబోతుంది. సమిష్టి బ్యానర్పై ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి రాకేష్ గారికి, రాజు గారికి. కానీ వీళ్ళందరూ ఫస్ట్ ప్రాజెక్ట్ లాగా చేయలేదండి, చాలా కోఆపరేట్ చేశారు. ఈ సినిమాకి అందరం చాలా కష్టపడ్డాం, బాగా చేసామని మేము అనుకుంటున్నాం. మీరు సినిమా చూసినాక బాగుందా బాగాలేదా మీరు చెప్పండి. థ్యాంక్ యూ అండి. రాకేష్ గారు ఒక 2 ఇయర్స్గా ఈ సబ్జెక్ట్ మీద వర్క్ చేసి, ఆయన నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక స్క్రిప్ట్తో కలిశారు. మొత్తం స్క్రిప్ట్లో ఏవేవైతే విషయాలు ఉన్నాయో వాటి గురించి పూర్తిగా చదివిన తర్వాత నాకు ఈ ప్రాజెక్ట్ చేయాలనిపించింది. ఒక యాక్టర్గా ఇమాజినేషన్, ఫిక్షన్, ఇల్యూషన్, ఈ థింగ్స్ని రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేస్తూ అందులో ఉన్న మెథడ్ కానీ లేకపోతే అందులో ఉన్న ప్రాసెస్ కానీ నాకు ఇష్టం. తర్వాత ఏదైనా సరే, ఏ ఇన్సిడెంట్ అయినా సరే, ఏ వర్క్ అయినా సరే, ఒక రియలిస్టిక్ న్యాచురల్ ప్రాసెస్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఎందుకంటే అందులో ఎక్కువగా థండర్స్ ఉండవు, చమకులు ఉండవు, తలుకు బెలుకులు ఉండవు. ఏదైతే కంటెంట్ ఉంటుందో అదే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఒక ప్రోడక్ట్ కావచ్చు, ఒక ఫిల్మ్ కూడా ఒక ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే ఒక పార్టీ కావచ్చు. పార్టీ మీన్స్ పొలిటికల్ పార్టీ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ ఇండస్ట్రీ కావచ్చు. క్వాలిటీ వర్క్ అనేది మీరు ప్రజెంట్ చేయగలిగితే ఆటోమేటిక్లీ మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్లీ అవి మీతో పాటు జాయిన్ అవుతాయనే ఒక రియలిస్టిక్ ప్రాసెస్ని నేను ఎప్పుడు నమ్ముతాను.